విశాఖపట్నం రాసవానిపాలెం గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు ముగింపు సందర్భంగా విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ వారాహి నవరాత్రులు అనేవి గత 10 సంవత్సరాలుగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ నవరాత్రులు ఎవరైతే చేస్తారో ఆ కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, సుఖశాంతులతో వర్ధిల్తారని చెప్తుంటారు. ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి అపర్ణదేవి గారు ఇచ్చారు. వారి మాటల్లో, మేడం గారు, వారాహి అమ్మవారి పూజను చూశారు కదా, మీకు ఏమనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. వీరు పూజ చేసే విధానం కానీ, అందరినీ పిలిచి తాంబూలాలు ఇవ్వడం కానీ చాలా బాగుంది. సెకండ్, వీళ్ళు చాలా భక్తిగా చాలా బాగా చేస్తున్నారు. ఈ పూజా విధానం అదేని మాకు నచ్చింది. మేము కూడా చేయాలని మేము కూడా సంకల్పించుకుంటున్నాం. అలాగే ఈ జననేత పత్రిక 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇప్పుడు డిజిటల్ ఛానల్లో కూడా వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన దగ్గర వరం ఉన్నారు, వారి మాటల్లో మాట్లాడతారు. అంటే ఆధ్యాత్మిక కేంద్రం కాదు, రాష్ట్రం నలుమూలలో కూడా, యావత్ ప్రపంచం అంతా కూడా ఈరోజు వారాహి తల్లి నవరాత్రులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వరమ్మ మాటలో, ఈ వారాహి నవరాత్రుల గురించి వినడమే గానీ, అంటే ఇంత ప్రత్యేకంగా పూజ చేయడం చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను. కానీ చాలా బాగా చేశారు శివకుమార్ గారు అండ్ సత్య గారు అండ్ వాళ్ళ పిల్లలు. వారాహి అమ్మవారి సెలబ్రేషన్స్ అన్ని జననేత అధినేత శివకుమార్ రెడ్డి గారు చాలా అందంగా, చాలా భక్తిపూర్వకంగా మాకు ఏర్పాటు చేసి మేము దాంట్లో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలా పూజలు ఎప్పుడూ కూడా జీవితకాలం హ్యాపీగా చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో పిల్లలు అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ గీతు, జై వారాహి దేవి. ఈరోజు మా అన్న వాళ్ళ ఇంట్లో వారాహి పూజ చేశారు. మేమందరం వచ్చాము. ఆ తల్లి అనుగ్రహం ఉంటే గానీ మేము రాలేము ఇంతవరకు. ఆ తల్లి అనుగ్రహం ఉండబట్టి ఇంతవరకు వచ్చాం కాబట్టి ఆ తల్లికి ఎప్పుడు ధన్యవాదాలు. ప్లస్ మా అల్లుడు, మా మేనకోళ్ళు చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. మేడం, ఇప్పుడు కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ శ్రీ వారాహి అమ్మవారి పూజా మహోత్సవానికి వచ్చారు. వారి మాటల్లో మనం విందాం. వారాహి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. విజయ్ పూజ చేయడం చూసి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తను చేసిన దాన్ని ఫలితం దక్కింది విజయ్కి. దాన్ని చూసాక మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అందరూ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ మధ్యకాలంలో వారాహి అమ్మవారి పూజలు, వ్రతాలు చేయడం బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. కాబట్టి అమ్మవారిని పూజించండి, అమ్మవారిని సేవించండి, అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటూ జై శ్రీ వారాహి తల్లికి జై.